శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో వృత్తి ధన సంపాదన ఎప్పుడు అభివృద్ధి అవుతుంది అనే అంశం తెలుసుకుందాం. అంటే చాలామంది ఉద్యోగాల్లో చేరుతుంటారు. కొంతమందికి చేరిన వెంటనే సక్సెస్ అనేది వచ్చి ఆర్థికంగా తొందరగా ఎదుగుతూ ఉంటారు. రిటైర్ అయ్యే లోపల ఆర్థికంగా స్థిరపడిపోయి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని తీసుకెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది వృత్తిలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సెటిల్మెంట్ కోసం లేదా ఆర్థికంగా ఎదగడం కోసం చాలా సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి సందర్భాలు వస్తాయి, ఏ దశలలో మనకి అభివృద్ధి సాధిస్తాము, అది ఎలా కనుక్కోవాలి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉద్యోగంలో చేరారు ఒకే టైంలో ఒకే ఆఫీస్లో. ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు. ఏ అనే వ్యక్తి మెల్లిమెల్లిగా ఎదుగుతూ స్లోగా వెళ్తున్నాడు. ఈ బి అనే వ్యక్తి ఒక 10 ఏళ్ళు గడిచేసరికి మంచి టాప్ పొజిషన్లో ఉండి మంచి శాలరీ డ్రా చేస్తూ ఉంటాడు. ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తాయి? అసలు ఏ వ్యక్తికైనా ఉద్యోగంలో చేరిన తర్వాత ధన సంపాదన ఎప్పుడు బాగుంటుంది? ఉద్యోగం అనే కాదు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ధన సంపాదన ఎప్పుడు బాగుంటుంది? అసలు వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయి, ఏ దశలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అనే అంశం ఒక ఉదాహరణతో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకోవాల్సింది ధన సంపాదన బాగుంది లేదా బాగుండాలి అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది 2, 5, 9, 11 ఈ స్థానాలు స్థానాధిపతులు. రెండో భావాధిపతి అంటే ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి కనుక 11, 5, 9 స్థానాల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇన్ ద సేమ్ వే 11th లార్డ్ అంటే లాభాధిపతి కూడా ద్వితీయ పంచమ భాగ్యాధిపతిలో ఉన్న బాగుంటుంది. పంచమాధిపతి ద్వితీయ ఏకాదశ భాగ్యాధిపతిలో బాగుంటుంది. భాగ్యాధిపతి కూడా 2, 11, 5 ఎక్కడ ఉన్నా బాగుంటుంది. అంతేకాకుండా కేంద్రాధిపతులు కూడా 1, 5, 9 స్థానాలు, ముఖ్యంగా 5, 9 స్థానాల్లో కేంద్రాధిపతి ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు మొట్టమొదటి చూసుకోవాల్సింది ఏంటంటే ఏ దశ నడుస్తోంది. ఉద్యోగంలో చేరాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు ఏ దశ నడుస్తోంది, ఆ దశకి 2, 11, 9, 5 ఈ స్థానాధిపతులతో కానీ ఈ భావాలతో కానీ ఎటువంటి కనెక్షన్ అయినా పడిందా? ఎస్, పడింది అంటే ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది అనుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు ఫలానా వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు ఒక కేంద్రాధిపతి దశ నడుస్తోంది. ఆ కేంద్రాధిపతి కనుక ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ధనాభివృద్ధి బాగుంటుంది. అది నంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 2, ఏ దశ అయితే నడుస్తుందో దానికి ఏవైనా మంచి మంచి యోగాలు ఉన్నాయా అంటే పంచమహాపురుష యోగం ఉందా? ఉంది. ఎస్, ఆ దశ అంతా చాలా బాగుంటుంది, అభివృద్ధి ఉంటుంది. పంచమహాపురుషాలు అంటే ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను. హంసయోగం, మాలవీయ యోగం, శశయోగం, రుచక యోగం, భద్రయోగం, ఇవి పంచమహాపురుషాలు. ఈ యోగాలు దేనివల్ల కలుగుతాయంటే గురుడు, శుక్రుడు, శని, బుధుడు, కుజుడు ఈ 5 గ్రహాల వల్ల కలుగుతాయి. ఓకే, ఈ యోగాలు కనుక ఉండి ఆ దశలలో ఉద్యోగంలో ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా గజకేసరి యోగం ఉందా? ఎస్, చాలా బాగుంటుంది. గురుదశ కానీ చంద్రదశ కానీ చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం ఉందా? ఎస్, ఉంది. ఆ టైం కూడా బాగుంటుంది. చంద్రమంగళ యోగం ఉందా అంటే చంద్రుడు కుజుడు యొక్క కలయిక. ఎస్, బాగుంది. అది కూడా ధనాభివృద్ధిని కలిగిస్తుంది, ఫారిన్ ట్రావెల్స్ కలిగిస్తుంది, వృత్తిలో ఒక ఎదుగుతారు. లేదా ఒక మంచి భావాధిపతి అంటే ద్వితీయ భావాధిపతి కానీ పంచమ భావాధిపతి కానీ 9th లార్డ్ కానీ 11th లార్డ్ కానీ లేదా కేంద్ర స్థానాధిపతులు కానీ ఉచ్చ పొంది దానికి 2, 5, 9, 11 అనేటువంటి భావాలతో కనెక్షన్ పడితే ఉచ్చ పొందినటువంటి గ్రహంతో ఆ దశ కూడా చాలా బాగుంది. ఉద్యోగంలో చేరినప్పుడు ధనాభివృద్ధి బాగుంటుంది అని తెలుసుకోవాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ సాటిస్ఫై అయితే ఆ వ్యక్తికి ఉద్యోగంలో చేరిన వెంటనే ధనాభివృద్ధి ఉంటుంది. లేదా ఇటువంటి కండిషన్స్ ఎప్పుడు వస్తాయో, ఇటువంటి దశలు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి లేదా వ్యాపారం చేస్తున్న వ్యక్తికి ధన సంపాదన బాగుంటుంది. ఇక్కడ ఉద్యోగం జస్ట్ నేను స్పెసిఫై చేస్తున్నా, వృత్తి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ఆ దశలు చూసుకోవాలి. ఏ దశ నడుస్తుంది అనేటటువంటి చూసుకోవాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒక చిన్న కండిషన్ లాంటిది.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు చంద్రమహాదశ నడుస్తుంది. చంద్రమహాదశ 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చాలా బాగుంది. సాధారణంగా ఇన్ జనరల్గా ఎప్పుడు చేరతారు ఉద్యోగం? 23, 24 ఈ వయసు వచ్చేసరికి ఉద్యోగంలో ఉంటారు. 25 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంలో స్థిరపడేలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు అందరూ. సో చంద్రమహాదశ నడుస్తుంది 10 ఇయర్స్. 10 ఇయర్స్ చాలా బాగుంటుంది, మంచి యోగం ఉంది, డబ్బులు సంపాదించాలనుకుందాము. ఒక వ్యక్తి 24 ఇయర్స్ అలా జాయిన్ అయ్యాడు. 34 ఇయర్స్ వచ్చేసరికి ధన సంపాదన బాగుంది. తర్వాత వచ్చే దశ ఏంటి? కుజమహాదశ. కుజమహాదశ కూడా మంచి యోగంలో ఉంది. ఆ దశ యోగించింది. ఎన్ని ఏళ్ళు కుజమహాదశ? 7 ఇయర్స్. అంటే 41 ఇయర్స్ వచ్చేసరికి ధన సంపాదనలో మంచి సెటిల్మెంట్ వస్తుంది. కానీ తర్వాత రాహు మహాదశ వస్తుంది. రాహు మహాదశ యోగించలేదు అనుకోండి, ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే 25 to 40 అనేది ఒక టైప్ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత 40 అనేసరికి పిల్లలు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళు పై చదువులకు వస్తారు, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే రాహు మహాదశ బాగుంటేనే అక్కడ లైఫ్ బాగుంటుంది. లేదా వాళ్ళు తర్జన పడుతూ ఉంటారు, బాగా పెయిన్స్, ఛాలెంజెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఆ రాహు మహాదశ అంట. సో ఉద్యోగం స్టార్టింగ్లో ఏ దశలో ఉంది, ఆ తర్వాత వచ్చే దశ ఏంటి, ఆ 2 దశలు కనుక చాలా బాగుంటే రిటైర్ అయ్యే వరకు చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరేసరికి శుక్రమహాదశ స్టార్ట్ అయింది. 20 ఇయర్స్ అంటే 44 ఇయర్స్ వచ్చేసరికి మంచి ఫినాన్షియల్గా స్టేబుల్ అయిపోతూ ఉంటారు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. తర్వాత వచ్చేది రవి మహాదశ 6 ఇయర్స్, మళ్ళీ 50. తర్వాత ఏంటి వస్తుంది? మళ్ళీ చంద్రమహాదశ. చంద్రమహాదశ 10 ఏళ్ళు, అది యోగించింది అనుకోండి, రిటైర్ అయ్యే వరకు బాగుంటుంది. ఒకవేళ ఇన్ బిట్వీన్ రవి మహాదశ యోగించలేదు, 20 + 10 30, ఒక 6 ఇయర్సే మీ ఒక స్ట్రగుల్ అనేది ఉంటుంది. తర్వాత 20 + 10 30 ఇయర్స్ వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఈ విధంగా మనకు వచ్చే దశలు కూడా చాలా బాగుండాలి. ఎప్పుడైతే దశలు బాగున్నాయో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎటువంటి ఛాలెంజెస్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఛాలెంజెస్ అనేవి ఉంటాయి, ఉండవని చెప్పండి. ధన సంపాదన చాలా బాగుంటుంది, ఏదో విధంగా ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి అని తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే దశలు చాలా బాగుండాలి. ఉద్యోగం చేరిన వెంటనే ఆ దశలు బాగుంటే ఎంగేజ్లోనే బాగా సంపాదించి రిటైర్ అయ్యేసరికి వెల్ సెటిల్డ్గా, వెల్దీగా తయారవుతూ ఉంటారు. కొంతమందికి ఎలా అంటే దశలు ఆఫ్టర్ 35, ఆఫ్టర్ 45 ఇలా వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి అప్పుడు మొదలు అవుతుందని చెప్పచ్చు. ఇది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అసలు ఏ దశల నుంచి ఎప్పుడు బాగుంటుంది అని చెప్పుకోవడానికి ఒక చిన్న వీడియో. దీనికి ఒక ఉదాహరణ తీసుకున్నాం. మనకి తెలిసినటువంటి సుపరిచితుడు మెగాస్టార్ చిరంజీవి గారు జాతకాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఆయన జాతకాన్ని పరిశీలించారంటే ఆయన తులా లగ్నం, లగ్నంలో శని, శశయోగం, ఇక్కడ 10th హౌస్లో గురుడు. అదొక 10th హౌస్లో గురుడు అంటే ఉచ్చ పొందాడు. అది కూడా ఒక పంచమహాపురుష యోగాలు ఒక యోగం పొందింది. ఆయన గురు మహాదశ 1977 నుంచి 1993 వరకు వచ్చింది. 1977, 1978 ఆ టైంలోనే ఆయన సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. 1993 వరకు ఆయన ఒక ఎదురు లేకుండా ఎదుగుతూనే ఉన్నారు. ఛాలెంజెస్ అనేవి వచ్చి ఉంటాయి, బట్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉన్నారు. గురు మహాదశ అంటే ఈ గురు మహాదశ అంతా ఆయనకు యోగించింది. 16 ఇయర్స్ యోగించిందని చెప్పచ్చు. తర్వాత శని మహాదశ 19 సంవత్సరాలు, అది కూడా ఇక్కడ లగ్నంలో ఉచ్చ పొంది పంచమహాపురుష యోగాలు వచ్చాయి. పంచమహాపురుష యోగాలు కేంద్రంలో, స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ ఉండే కేంద్ర స్థానాలు అయితే వస్తాయి. కానీ ఉచ్చలో ఉంటే వచ్చేటువంటి పంచమహాపురుష యోగాలు అత్యద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక శని 1993 నుంచి 2012 అప్పుడు కూడా ఆయన మంచి రైజింగ్లోనే ఉన్నారని చెప్పచ్చు. ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది, అది కూడా బాగుంది. ఆయనకి భాగ్య వ్యయాధిపతి అయ్యాడు, లాభస్థానంలో ఇది కూడా బాగుంది. సో లైఫ్ ఎప్పుడైనా ఎలా అంటే యంగ్ ఏజ్లో స్టార్ట్ అయినప్పుడు కెరియర్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ దశ నడుస్తోంది, ఆ తర్వాత వచ్చే దశ ఏంటి, ఆ 2 చూసుకోవాలి. నడుస్తున్న దశ ఏంటి, తర్వాత వచ్చేది 2 కనుక బాగుండి అవి పెద్ద పెద్ద దశలు అయితే, ఇక్కడ 16, 19 అంటే 35 ఏళ్ళు. 35 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వచ్చేసింది అక్కడ. సో వెల్ సెటిల్డ్ అయిపోతాం. సో ఎవరికైనా సరే ఆ వచ్చిన దశలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టే దశ వచ్చింది అనుకోండి, అంటే 35, 38 ఇయర్స్ వచ్చేవరకు ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత చాలా బాగుంటుందని చెప్పాలి. ఆ విధంగా ఉద్యోగంలో ఎప్పుడు బాగుంటుందంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు జరుగుతున్న దశ, ఆ దశ ఎక్కడ ఉంది, దశనాథుడు ఎవరు, ఏ భావంలో ఉంది, ఏమైనా యోగాలు ఉన్నాయా, మంచి స్థానంలో పడ్డాయి, ఇవన్నీ చూసుకోవాలి. అన్నీ బాగున్నాయంటే ఆ దశ అంతా బాగుంటుంది. తర్వాత వచ్చే దశ కూడా బాగుంది అనుకోండి, మంచిగా సెటిల్ అవుతూ ఉంటారు లైఫ్లో తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎవరికైతే ఆస్ట్రాలజీలో కన్సల్టేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఎవరికైతే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది. ఆన్లైన్లోనే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. రీసెంట్గానే ఆస్ట్రాలజీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది బ్యాచ్ 1. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెంటనే రీచ్ అయితే వాళ్ళు కూడా అదే బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓం నమో నారాయణ.